నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు మన అత్యంత శక్తివంతమైన ఆయుధం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాను చూస్తే ఎవరికైనా షాక్ తగలాల్సిందే. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర సవరణలో ఏపీ రికార్డు సృష్టించింది. ఏకంగా 44 లక్షలకు పైగా ఓట్లను జాబితా నుంచి తొలగించారు. దేశంలోనే మరే రాష్ట్రంలో లేని విధంగా నెంబర్ 1 స్థానంలో నిలిచిన ఈ భారీ కోత వెనుక అసలు కారణమేంటి? మీ ఓటు సేఫ్గానే ఉందా? అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల సమగ్ర సవరణ 3వ విడత ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంచలన రికార్డు నమోదు చేసింది. ముసాయిదా జాబితా ఆధారంగా పరిశీలిస్తే దేశంలోనే అత్యధికంగా ఓట్లను తొలగించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించిన సమగ్ర పరిశీలన అనంతరం ఏకంగా 44,89,000 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి పూర్తిగా తొలగించినట్లు ఎన్నికల సంఘం అధికారిక డేటా స్పష్టం చేసింది. ఇది మొత్తం ఓటర్ల శాతంలో 10% పైగా ఉండటం గమనార్హం. ఈ భారీ తొలగింపుల కారణంగా సవరణకు ముందు 4,16,00,000గా ఉన్న రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య ముసాయిదా నాటికి 3,71,00,000కు పడిపోయింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్క ఓటరు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి జాబితాను సరిచూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ప్రాముఖ్యత చాలా గొప్పది. ఈ భారీ తొలగింపుల వెనుక ఉన్న ప్రధాన కారణాలను నిశితంగా విశ్లేషిస్తే అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు లేదంటే నివాసాల్లో అసలు అందుబాటులో లేని ఓటర్ల వాటానే ఈ జాబితాలో అత్యధికంగా ఉంది. కేవలం స్థానికంగా అందుబాటులో లేని విభాగంలో 22,30,000 మందిని గుర్తించి తొలగించారు. అలాగే చాలా కాలం క్రితం మరణించిన వారి పేరిట కొనసాగుతున్న 15,22,000 ఓట్లను అధికారులు తొలగించారు. దీనికి తోడు వేర్వేరు నియోజకవర్గాలు అలాగే ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఓటు నమోదు చేసుకున్న 7,37,000 బోగస్ ఓట్లను BLOల డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ సర్వే ద్వారా పూర్తిగా రద్దు చేశారు. పారదర్శకత సాధించడమే లక్ష్యంగా అధికారులు ఈ చర్యలను పగడ్బందీగా అమలు చేశారు. తప్పులకు తావేలేని జాబితా కోసం సిబ్బంది ఎంతో శ్రమించారు. జాతీయ స్థాయిలో పరిశీలిస్తే SIR 3వ విడత ప్రక్రియ జరుగుతున్న వివిధ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల ముసాయిదా జాబితాల్లో ఇప్పటి వరకు 1.85 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించారు. ఇప్పటికే ముసాయిదా జాబితాలు ప్రచురించిన 12 రాష్ట్రాలు యూటీలలో నమోదైన ఈ తొలగింపుల ప్రక్రియలో సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. ఈ జాబితాలో హర్యానా, ఒడిశా రాష్ట్రాలు తదనంతర స్థానాలను దక్కించుకున్నాయి. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఏపీలో జరిగిన ఈ ఓటర్ల తొలగింపు శాతం అత్యధికంగా ఉండడం ఎన్నికల సంఘం వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. పారదర్శకమైన జాబితా తయారీ కోసం ఈ కఠినమైన చర్యలను అధికారులు సమర్థించుకుంటున్నారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈ జాబితాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమే కావడం గమనార్హం. అర్హులైనప్పటికీ పొరపాటున లేదా సాంకేతిక కారణాలతో తమ ఓటు కోల్పోయిన బాధితులు అలాగే కొత్తగా అర్హత సాధించిన యువ ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక సమయాన్ని కేటాయించింది. తొలగించిన ఓట్లలో ఏవైనా వాస్తవ ఓట్లు ఉంటే ఫారం 6 లేదా ఇతర సవరణ ఫారంల ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి తగిన అవకాశం కల్పించారు. రాబోయే తుది జాబితా ప్రచురణ నాటికి ఈ ఓట్ల సంఖ్యలో స్వల్ప మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. తొలగింపునకు గురైన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా స్పందించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. యువత ముందుకు వచ్చి తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్క పౌరుడి పాత్ర అత్యంత ప్రధానమైనది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పన అత్యంత కీలకమైన అంశమని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. నకిలీ దొంగ ఓట్ల ఏరివేత ద్వారానే నిజమైన ప్రజాభిప్రాయం వెలువడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో ఓట్లు తొలగిపోవడం భవిష్యత్తులో జరిగే ఎన్నికల సరళిపై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు కూడా ఈ ముసాయిదా జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ తమ మద్దతుదారుల ఓట్లు గల్లంతు కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. తుది జాబితా వెలువడే సమయానికి అనర్హతల తొలగింపు ప్రక్రియ మరింత స్పష్టత సంతరించుకుంటుంది. అర్హులైన ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని అందరూ ఆశిస్తున్నారు.